ఉందంటే కారణం ప్రజల గారికి చిన్న చిరుకాలు. ఈరోజు కొడితే మళ్ళీ వచ్చే సంవత్సరంలో కొడతారు, కొండ వచ్చి చేతులు కదిగిపోతాయా? ప్రతిదీ బిల్లు లేకపోతే యాక్సెప్ట్ చేయండి. అలాగే శిష్టకారుల బంధువుల్లో చాలా మందికి పేదలకి జయబాబు గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్ని సందర్భాల్లోని. అలాగే మన వాళ్ళకు మనసాయం అని ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అందరికీ కూడా అందులో అంటే భాగస్వామ్యం ఈ పేదలకు మన వంతు సహాయ సహకారాలు అందిద్దాము అన్న ఉద్దేశం తీసుకొచ్చిన రవీంద్ర మాస్టర్కి జయబాబు గారి చేతుల మీదుగా సార్ అలా కూర్చోనుకోండి సార్ దయచేసి. అంటే మనందరి ప్రముఖ కవి రవీంద్ర గారి మాస్టర్ తనక ఆయనకి చిన్న సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ డయాస్ మీద ఇందాక మన గుంసం మాస్టర్ అన్నారు యూత్ అని. ఇక్కడ ఎవరు యూత్ లేరు. నాకైతే అసంతృప్తి ఉంది. ప్రతి పిక్నిక్లో కూడా కొత్త ముఖాలు కనబడాలని మేము కోరుకుంటున్నాం. ఆ విషయంలో ఎందుకు అది మా ఫెయిల్యూర్ అనుకుంటున్నాం. యూత్ రావడం లేదు. యూత్ ఈ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొని యాక్టివ్గా కార్యక్రమాన్ని మనం డోర్ టు డోర్ తీసుకెళ్తే మనం చాలా మందికి సహాయం చేయగలుగుతాం. ఉదాహరణకి మన వాళ్ళకు మన సాయం ద్వారా ఎంతోమంది మనం అందిస్తున్నాం. అలాగే మన సిస్టర్ ఫండ్స్తో కూడా సంక్రాంతి సాయం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. మిగతా ఏ అసోసియేషన్స్ కూడా పార్టీపురంలో ఇన్ని కుల సంఘాలు ఉన్నాయి కానీ సంక్రాంతి సాయం ఇట్లాంటివి ఏ సంఘం కూడా చేయట్లేదు. కేవలం శిష్టకరణ సంఘం శ్రీ జయబాబు గారి ఆధ్వర్యంలో మనం దిగ్విజయంగా గత 5 సంవత్సరాలుగా చేయగలుగుతున్నాం అంటే అది మనందరికీ గర్వకారణం. దీంతో ఇన్స్పైర్ అయ్యి మరికొంతమంది ఇందులో భాగస్వాములు అవ్వాలి. మన సంఘ కార్యక్రమాలు